రోజుకు 2.5 GB డేటా అన్లిమిటెడ్ కాల్స్ రోజుకి కేవలం 225 రూపాయల ప్లాన్ అండి. భారత ప్రభుత్వం యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలకు సవాలు విసురుతా ఉంది. కేవలం 225 రూపాయల ధరకే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించింది. 250 కంటే తక్కువ ధరే అత్యుత్తమ ప్రయోజనాలను అందించడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకునే చర్యలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన 225 రూపాయల ప్లాన్ 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. అంటే రోజువారీ ఖర్చు 7.5 రూపాయలుగా చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారుడు రోజుకి 2.5 GB హైస్పీడ్ డేటాను ఏ నెట్వర్క్కైనా అపరిమిత లోకల్ కాల్, ఎస్టీడీ కాలింగ్ లభిస్తుంది. రోజుకు 100 SMS కూడా లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను అందించి ఈ ప్లాన్ ఇతర ప్రైవేట్ ఆపరేటర్ల ప్లాన్ల కంటే చాలా చౌకని చెప్పుకోవాలి. బిఎస్ఎన్ఎల్ ఇతర రీఛార్జ్ ప్లాన్ల విషయానికి కూడా పోతే 199 ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. రోజుకు 2 GB డేటా, హైస్పీడ్ డేటా, పరిమితమైన వాయిస్ కాలింగ్, వీటన్నిటితో పాటు రోజుకు 100 SMS కాల్స్ కూడా అందివస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే 199 ప్లాన్ అధిక ప్రయోజనాలను కలిగి ఉందని చెప్తా ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్ను ప్రవేశపెట్టింది. బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ 4G స్టాక్ను ప్రారంభించారు. ఇది ఆత్మ నిర్భర్ భారతంలో దార్శనికత వైపు ఒక పెద్దగా ముందడుగు సూచిస్తూ ఉంది. ఈ 4G టెక్నాలజీని పూర్తిగా దేశీయ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్పై నిర్మించారు. దీనిని భారతీయ కన్సార్టియం అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 98,000 సైట్లలో 4G సేవలను విస్తరించాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారండి. ఏది ఏమైనా బిఎస్ఎన్ఎల్ బలపడుతుంది, ఇతర నెట్వర్క్లతో పోటీ పడుతుందని నమ్మాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు నేరుగా కొన్ని వేల టవర్ల నుంచి 4G నెట్వర్క్ సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో బిఎస్ఎన్ఎల్ మొబైల్ వాడే వినియోగదారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.